మనకి ఉన్నది నచ్చదు, లేనిది కావాలి అనిపిస్తుంది. అంటే ఉన్నదానికన్నా మనకు విలువైనది, అంటే మన దగ్గర ఉన్నది ఎంత విలువైనదన్నా సరే మనకు నచ్చదు, ఏదో కావాలి, మన దగ్గర లేనిది మాత్రమే కావాలి అనిపిస్తుంది. మన దగ్గర ఉన్న ఆనందం మనకు నచ్చదు, ఏంటి మనతోనే ఉంటుంది కదా కాబట్టి. కానీ దూరంగా ఉన్న ఆనందం గురించి మనం కలలు కంటూ ఉంటాం. అయితే మన మనసు ఇలా ఉంటుందని మనకి తెలుసు, కానీ ఆ మనసుని ఆగమని చెప్పలేము. ఎందుకు చెప్పలేము, కారణం ఏంటి అన్నది ఒక చిన్న కథ ద్వారా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి ఎంతో విచారంగా కూర్చున్నాడు. అప్పుడు గురువు వచ్చి, ఎందుకు ఇలాగా దిగులుగా ఉన్నావు, కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు శిష్యుడు చెప్పాడు గురువుగారితో, గురువుగారండి, నాకు ఈ జీవితం బాగుంది, కానీ ఇతరుల దగ్గర ఉన్న వస్తువులు, వాళ్ళకు వచ్చే అవకాశాలు నాకు కూడా ఉంటే బాగుంటుంది, వస్తే బాగుంటాయి అని అనిపిస్తుందండి అని చెప్తాడు గురువుగారితో. అప్పుడు గురువుగారు, అయితే నీ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను రా, నిన్ను ఒక చోటకు తీసుకెళ్తాను అనేసి గురువుగారు ఆ శిష్యుడిని ఒక చోటకు తీసుకువెళ్ళారు. అక్కడ పక్కనే ఉన్న ఒక పెద్ద మామిడి తోటకి గురు శిష్యులు ఇద్దరు కలిసి వెళ్ళారు. మామిడి తోటలో మామిడి పండ్లు బంగారు వర్ణంలో ఉండి బాగా ముగ్గిపోయి చక్కగా మెరిసిపోతూ ఉన్నాయన్నమాట ఆ మామిడి పళ్ళన్నీ కూడా. అవి చూసిన కుర్రాడిని గురువుగారు అడిగారన్నమాట, అదే శిష్యుడిని, అవి నీకు కావాలా అని. కావాలండి అనేసి శిష్యుడైతే చాలా ఆనందంగా తలూపాడు. అయితే గురువుగారు అడిగారు, ఎక్కడికి కోసుకుందాము అనేసి అడిగారు. అడిగితే అప్పుడు ఆ శిష్యుడు దగ్గరలో ఉన్న చెట్టు కాకుండా ఇంకా కొంచెం దూరంగా ఉన్న చెట్టుని చూపిస్తూ, గురువుగారండి ఆ చెట్టు పళ్ళు అయితే కనుక ఇంకా బాగున్నాయండి అని చెప్పాడు. అప్పుడు గురువుగారు అన్నారు, ఇదే మనిషి యొక్క మనసు యొక్క స్వభావం. దగ్గరలో ఉన్నది చిన్నదిగా, దూరంగా ఉన్నది ఎంతో బాగున్నట్టు గొప్పగా ఉన్నట్టు కనిపిస్తుంది. మనసు ఎప్పుడూ కూడా లేని దాని మీదే వెళ్తూ ఉంటుంది. అయితే ఉన్నదాని విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే అది పోయిన తర్వాతే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఉన్నదానిని, అంటే మన దగ్గర ఉన్నదానిని మనం కృతజ్ఞతతో స్వీకరించి సంతోషంగా ఉండాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. నిజమే కదండి. ఎప్పుడైనా సరే మన దగ్గర లేని దానికోసం మనం ఆశపడుతూ ఉంటే కనుక మన జీవితం ఇంకెప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది, ఎప్పుడు సంపూర్ణమైందని అనిపిస్తుంది, ఇంకెప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. ఉన్నదానిని తృప్తిపడాలి. తృప్తిపడి ఇంకా కావాలి అనిపిస్తే కష్టపడాలి. అంతేకాని దాని గురించే బాధపడుతూ వాళ్ళకి ఉంది నాకు లేదు అని ఈర్ష్యపడుతూ ఉండకూడదు. అయితే మన దగ్గరున్న సుఖాలు వేరొకరికి కూడా కావాలి అనిపించవచ్చు. అలాగే మన వేరొకరి దగ్గర ఉన్నాయి మనకు కావాలి అనిపిస్తుంది. అయితే ఎప్పుడైనా సరే ఉన్నదానితో తృప్తి పడడం, సంతోషపడడం నేర్చుకోవాలి. ఈ రోజున్నది మనం సంతోషంగా ఆస్వాదించాలి. రేపు వచ్చేది రేపు వస్తుంది. అయితే లేదు 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 అనుకుంటా ఉంటే మనసుకు ఎప్పుడూ కూడా సంతోషం ఉండదు. జీవితం అంతా అయిపోయిన తర్వాత ఏంట్రా అని చూసుకుంటే మనం అసంతృప్తితో బతికిన రోజులే కనిపిస్తాయి. ఎంతున్నా సరే లేకుండా ఉన్న రోజులే కనిపిస్తాయి. మన దగ్గర ఎంతో ఉంది అయినా సరే మనకు ఉన్నది అని అనిపించదు అన్నమాట. కారణం ఏంటి, మనం ఎప్పుడూ కూడా తృప్తిగా లేము, సంతోషంగా లేము. కాబట్టి ఎప్పుడైనా సరే ఉన్నదానిని ఆహ్వానించండి, ఉన్నదానిని గౌరవించండి. అంతే తప్ప లేని దానికోసం వెంపర్లాడకండి. అది రావాల్సిన సమయంలో తప్పకుండా మనం చేసే శ్రమను బట్టి మనకి వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.